రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సో నెక్స్ట్ వచ్చేసి గుంటూరు నుంచి మంగళగిరి. ఈ మంగళగిరి అనేది ఇప్పుడు ఆంధ్రాలో ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఈ మంగళగిరి, పిఠాపురం, హిందూపురం ఇవన్నీ ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు మెయిన్ అభ్యర్థులు. మంగళగిరి నుంచి టీడీపీ నుంచి పోటీ చేసేది ఎవరంటే నారా లోకేష్. మంగళగిరి నుంచి పోటీ చేసేది అంటే నారా లోకేష్ గారు. మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థి, జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిలో భాగంగా మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు అయితే పోటీ చేయబోవడం జరుగుతుంది. అదే క్రమంలో మారుగుడు లావణ్య, వైసీపీ నుంచి లావణ్య, ఈ లావణ్య గారు వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. వీళ్ళు వచ్చేసరికి టీడీపీ బీజేపీ అలయన్స్తో జేఎస్పీతో అలయన్స్తో పోటీ చేయబోతూ జరుగుతున్నారు నారా లోకేష్ గారు. లాస్ట్ టైం కూడా నారా లోకేష్ గారు అక్కడున్న ఆర్కే గారు ఎవరైతే ఉన్నారో, ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఓడిపోవడం అయితే జరిగింది. దాదాపు 4700 ఓట్లు, 5000 ఓట్ల దగ్గరలో మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు అయితే ఓడిపోవడం అయితే జరిగింది. లాస్ట్ టైం మంగళగిరిలో నారా లోకేష్ గారు పోటీ చేసినప్పుడు ప్రతి ఇంటికి 4 ఓట్లుంటే ఒక ఏసీ, 3 ఓట్లుంటే ఒక ఫ్రిడ్జ్, 1 ఓటు ఉంటే 10,000 రూపాయల డబ్బులు, ఆ విధంగా డబ్బులు వెదజిల్లారంట. లాస్ట్ టైం మంగళగిరిలో జరిగిన ఎలక్షన్స్కి డబ్బులు అయితే వెదజిల్లారంట. ఖచ్చితంగా టీడీపీ నుంచి నారా లోకేష్ గెలవాలని అప్పట్లో డబ్బులు వెదజిల్లారంట. ఆ ఒక్క కాన్స్టిట్యున్సీకి దాదాపు 90 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయిందంట. 90 కోట్ల రూపాయలు, 100 కోట్ల మేర ఆ ఒక్క కాన్స్టిట్యున్సీకి లాస్ట్ 2019 ఎలక్షన్ అప్పుడు నారా లోకేష్ గారు పంచిన డబ్బులు అంట ఇవన్నీ. అక్కడున్న ఎవరైతే వ్యతిరేక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆయన మీద ఆరోపణలు అయితే ఈ విధంగా తీసుకురావడం జరిగింది. లాస్ట్ టైం కూడా మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు అయితే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడైతే మంగళగిరి నుంచి వైసీపీ పార్టీ ఒక వ్యూహాత్మకంగా లావణ్య గారిని పోటీలోకి దింపడం జరిగింది. ఈ లావణ్య గారు వచ్చేసరికి బీసీ కులస్తురాలు, నారా లోకేష్ గారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఓసీ. సో వీళ్ళిద్దరికీ టైట్ ఫైట్ అయితే ఉండిద్ది అని మేము చెప్పుకోవచ్చు అనుకుంటున్నాం. కానీ బట్ ఏంటంటే డెఫినెట్గా ఇక్కడ నారా లోకేష్ గారు గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. బట్ వైసీపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఏంటంటే వీళ్ళ మీద స్త్రీలను పెట్టడం. ఒకవేళ నారా లోకేష్ గారు ఓడిపోయారనుకో, ఒక జాతీయ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు కొడుకు కూడా ఒక ఆడామే ఓడిపోయాడు, అలాంటి వాడికి రాజకీయాలు ఎందుకురా అంటారు. ఒకవేళ గెలిస్తే ఆడవాళ్ళ మీద గెలిచిందిరా, వాడేం రాజకీయ నాయకుడు రా అంటారు. సో వాళ్ళ వ్యూహాత్మకంగా ఉండే రాజకీయ అడుగులు ఎట్లా ఉన్నాయంటే వైసీపీ వాళ్ళే నువ్వు గెలిచినా తప్పే, ఓడిపోయినా తప్పే అలాగా ధృవీకరిస్తారు. మనకి ఇక్కడ కనబడుతుంది సేమ్ అలా కూడా. సో వీళ్ళిద్దరూ ఆర్థికంగా చాలా బలవంతులు అని చెప్పుకోవచ్చు. అంటే నారా లోకేష్ గారు అంత ఆర్థికంగా బలవంతులు కాకపోయినా సరే లావణ్య గారు కొంచెం బలవంతురాలే, డబ్బు పెట్టగల వ్యక్తే. ఇంతవరకు ఈ మంగళగిరి ఏరియాలో ఇంతవరకు ఎప్పుడు టీడీపీ జెండా ఎప్పుడు ఎగరలేదు. ఇప్పుడు ఏమన్నా ఎగిరే ఛాన్సెస్ ఉంటాయా అంటే చెప్పలేము. ఓడిపోయినా నారా లోకేష్ గారికి చావే, గెలిచినా చావే. ఎందుకంటే ఆడవాళ్ళ మీద గెలిచేవరా అంటారు, ఓడిపోతే ఆడవాళ్ళ మీద ఓడిపోయేవరా అంటారు. సో ఇక్కడ టైట్ ఫైట్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. మా సర్వేలో కూడా వచ్చింది ఏంటంటే నారా లోకేష్ గారు గెలుస్తున్నట్టే వచ్చింది ఒక పాజిటివ్ టాక్. బట్ ఏంటంటే వ్యూహాత్మకంగా వైసీపీ అడుగులు వేస్తుంది కాబట్టి నేనేమంటున్నా అంటే టైట్ ఫైట్ ఉంటుంది అనుకుంటున్నా. వీళ్ళిద్దరూ బాగా డబ్బు వెదజిల్లే వ్యక్తులే. మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో, జనసేన పార్టీకి సంబంధించిన ఒక ఊరు, ఆ ఊరి పేరు ఇప్పుడు నేను బయట పెట్టదలుచుకోలేదు, ఆ ఊరు మొత్తాన్ని నాశనం చేయడం అయితే జరిగింది. ఆ ఊరు ఉంది ఇంతైతే ఆ రోడ్డు మాత్రం ఇంత వెడల్పు. మంగళగిరిలో కూడా అంత రోడ్డు వెడల్పు, ఆ చిన్న ఊరిలో అంత రోడ్డు వెడల్పు. కేవలం జనసేన పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళ మీద ఒక దాడి చేయడం జరిగింది. వాళ్ళ ఇల్లు కూల్చేయడం కానీ, వాళ్ళ మీద దాడి చేయడం కానీ, అక్కడున్న ఏవైతే వాళ్ళ సామాజిక వర్గం ఉన్న నేతల బొమ్మలు ఏవైతే ఉన్నాయో, శిలాఫలకాలు అవన్నీ కూల్చేయడం జరిగింది వైసీపీ పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ వాళ్ళే. అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి చాలా వ్యతిరేకత ఉంది. ఇంతవరకు ఆ గ్రామానికి గెలిచి ఎన్నికల ప్రచారం అప్పుడు రావడం తప్ప మిగతా ఎప్పుడు రాలేదని ఆ పార్టీలో చాలా వ్యతిరేకత అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద ఉంది. ఆయన రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు శర్మిల గారితో. మరలా ఏమైందేమో తెలియదు కానీ మరలా వైసీపీకి అయితే రావడం జరిగింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు.
సో ఆయన తప్పించేసి ఆయన ప్లేస్లో లావణ్య గారిని పోటీలో దింపడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలకు వచ్చేసరికి 2,40,000 పైచిలుకు ఓట్లు అయితే ఉన్నాయి. 2,45,000 పైచిలుకు ఓట్లు అయితే ఉన్నాయి. వీళ్ళు 1,43,000 ఓట్లు స్త్రీలు అయితే గమనార్హం. 1,43,000 ఓట్లు స్త్రీలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో. మిగతా 1,20,000 ఓట్లు అయితే వచ్చేసరికి పురుషుల ఓట్లు. సో డెఫినెట్గా స్త్రీల ఓట్లు పురుషుల ఓట్లు సగం పడ్డా సరే లాస్ట్ టైం జనసేన ఓట్లు అంటే లాస్ట్ టైం ఇక్కడ సిపిఐ పోటీ చేసింది, జనసేన పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా సిపిఐ పోటీ చేస్తే సిపిఐ కూడా దాదాపు 20,000 ఓట్లు అయితే పడ్డం జరిగింది ఇక్కడ మంగళగిరి నుంచి. సో డెఫినెట్గా గెలిచే అవకాశాలు అయితే టీడీపీ పార్టీకి ఇక్కడ అధికంగా ఉన్నాయని మా సర్వే అయితే తెలిసింది. సో నెక్స్ట్ వచ్చేసి